आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। సోదర సోదరి మండలారా అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఆసీనులైనటువంటి స్వాతంత్ర సమరయోధులకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా। ఈరోజు పండుగ రోజు, దేశమంతా మువ్వనెల జెండాను మురిపెంగా ఎగరేసే రోజు। ఆకాశంలో స్వేచ్ఛగా రెపరెపలాడే ఆ జెండాకి సగర్వంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను। పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రతి పౌరుడు దేశమాతకు అంకితమై దేశ ప్రగతికి పునరంకితమయ్యే పవిత్రమైన రోజు। పూజ్య బాపూజీ, పండిట్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ వంటి సమరయోధుల, శాంతి దూతల త్యాగ ఫలమే ఈరోజు। వారి త్యాగ నిరతిని శ్లాఘిస్తూ నూతన భారతావానికి పునరంకితమయ్యే రోజు। ఇది మన ప్రజాస్వామ్య భారతానికి 79వ పండుగ రోజు। ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగస్వాములవుతున్నందుకు మనమందరం సంబరపడాల్సిన రోజు। మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది। ఆనాడే మన అభివృద్ధికి బీజాలు పడ్డాయి। పంచవర్ష ప్రణాళికబద్ధ ప్రగతికి బాటలు వేశాయి। ప్రపంచ పటంలో అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల సరసన మన దేశం నిలిచింది। అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి। ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది। నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశన సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది। అన్ని వర్గాల సమాజ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ మన్ననలను పొందుతుంది। అందరిలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే గ్రామాలలో ఈనాడు ఆటపాటలు కరువైనాయి। ఈరోజు ఎక్కడ ఏ దావకాన్లు చూసినా కూడా కిక్కిరిసినట్టుగా హాస్పిటల్ పట్టకుండా లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలై ప్రాణాలు వదిలే పరిస్థితి వచ్చింది। అందుకే గ్రామాలలో ఆటపాటను ప్రోత్సహించాలి। అట్లాగే నా విజ్ఞప్తి సహచర ప్రజాప్రతినిధులు కూడా ఏ స్థాయిలో ఉన్నా మనకు వచ్చే నిధులలో ప్రత్యేకంగా లైబ్రరీలకు సంబంధించి, గ్రామాలలో ఆటల పాటలకు సంబంధించి మన నిధులను పెద్ద మొత్తంలో కేటాయించాల్సిన అవసరం ఉంది। అందుకే నా నిధుల గురించి కూడా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే ఈ 10 కోట్ల రూపాయల్లో ప్రతి గ్రామానికి 2 లక్షల రూపాయల చొప్పున లైబ్రరీల కోసం, అట్లాగే ఆటపాటల కోసం 2 కోట్ల రూపాయలు కేటాయించే కార్యక్రమం జరుగుతూ ఉంది। అట్లాగే ఈ రోజున అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలా, ఆటపాటలు ఉండాలా। రోజు 1 గంట మనది కాదంటే నిండు 100 ఏళ్ల జీవితం మనదే। రెండవది సంస్కృతి, ఎందుకంటే కల్చర్ అంటే సంస్కృతి। కల్చర్ మిషన్ అంటే ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం। ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది। అందుకే ఆలోచన విధానంలో మార్పు రావాలి। అది చదువుల విషయమైనా, ఆటపాటల విషయమైనా చాలామంది లక్షలాది మంది ఒక విషయం వాస్తవం మనం చర్చించాల్సిన అవసరం ఉంది, మనం చెప్పాల్సిన అవసరం ఉంది। ఈ వేదిక ద్వారా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా తరతరాల నుంచి ఈనాడు రైతాంగం కావచ్చు, ఇతర వర్గాల వాళ్ళు కావచ్చు, తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి కష్టపడతా ఉన్నా కూడా ఈనాడు ఏ వేదిక మీద నుంచి అయినా మాట్లాడిన సందర్భంలో నేను ప్రత్యేకంగా చాలా మీటింగ్లో, వేల మంది మీటింగ్లో కూడా అప్పులున్న వాళ్ళు చేయటంటే 99% చేతులు ఎత్తా ఉన్నారు। అంటే ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం ఒకవైపున వాళ్ళ కష్టం, రెండో వైపున ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఇన్ని చేసినా కూడా ఇన్ని అప్పులు ఎందుకు అవుతా ఉన్నాయి? రుణ బారిన పడతా ఉన్నారు।
అంటే విద్య పేరు మీద ఈనాడు లక్షల రూపాయలు ప్రైవేట్లో ఖర్చు పెడతా ఉన్నారు. ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ప్రైవేట్లో ఖర్చు పెడతా ఉన్నారు. ఫంక్షన్ల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. లేకపోయినా అప్పులు తెచ్చి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకే ఏది పని చేసినా ఒక క్షణం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరం కూడా ఒక క్షణం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇది అవసరమా కాదా అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క దుస్థితి నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ, అట్లాగే ఈనాడు వాట్సాప్లు అంటే వినరానికి వినకూడని మాటలు, చదవటానికి వీలు కానటువంటి భాషలు, వాటిని గంట తరబడి వీక్షిస్తానో చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఈరోజు సెల్ ఫోన్ అంటే, ఒకనాడు మేము చదువుకునే రోజుల్లో సెల్ ఫోన్ అంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా అమ్మనాన్న వాళ్ళు చెప్పేవాళ్ళు, అంటే అరచేతుల వైకుంఠం ఏదో అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున సెల్ ఫోన్ అంటే అరచేతుల వైకుంఠం. ప్రపంచంలో ఎక్కడ చీమ చెట్టుకు వన్నా మనకి ఇందులో ప్రత్యక్షమవుతుంది నిమిషాల లోపల. చదువులకు సంబంధించి, ఆటపాటలకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అంశం కూడా ఇందులో ₹1 ఖర్చు కాకుండా నెలకు 350 రూపాయలతోటి ఎన్నైనా నేర్చుకోవచ్చు, ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు, ఎన్ని ఆటలైనా ఆడవచ్చు, ఎన్ని రకరకాల నేర్చుకునే అవకాశం ఉంది. అందుకే ఇలా పుస్తక పఠనం కూడా మర్చిపోయారు. ప్రతి పుస్తకమే హస్తభూషణం అన్నారు. ఇలా ప్రతి గ్రామంలో నా కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వేదిక ద్వారా నేను అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నా, జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామంలో మహనీయుల పుస్తకాలు, గొప్పవాళ్ళ పుస్తకాలు, ప్రపంచంలో గొప్పవాళ్ళు కావచ్చు, దేశంలో గొప్పవాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా లైబ్రరీ ఏర్పాటు చేసి దీనికి సుమారుగా ఒక ₹2 కోట్ల కేటాయించే కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ విద్యా వ్యాప్తి చెందడం కోసం ఒక నిధులు మంజూరు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈనాడు మరొక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ పాలన. ప్రజాపాలన అంటే పూర్తి పారదర్శకంగా ఉండాల, అవినీతి రహితంగా ఉండాల. అదృష్టవశాత్తు మీరు గొప్ప చదువులకు చదివిన కారణంగా కావచ్చు, మనందరం కూడా ఆలోచన పరులం. ఈ యొక్క నిజాయితీగా అవినీతికి అవకాశం లేకుండా వచ్చినటువంటి ప్రజలను ఏ అర్జీ అయినా ఏ విజ్ఞాపన పత్రమైనా గౌరవించి కూర్చోబెట్టి వాళ్ళకు నిర్ణీత సమయం లోపల వారం రోజుల్లో 15 రోజుల్లో వాళ్ళకు జవాబిచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం జరగాలని చెప్పని మీ అందరికీ ఈ వేదిక ద్వారా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా మళ్ళీ జాతి నిర్మాణం కోసం, దేశ నిర్మాణం కోసం, సమాజంలో స్వచ్ఛమైన పరిపాలన రావడం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్.